ఏమనుకున్నాడో కానీ వాళ్ళే టార్చర్ పెట్టేవాడు. పక్క కూర్చుంటాడు, రాసుకుంటా ఉంటే ఇట్లా అంటాడు. మనమేం అనలేం. నాకు మొదలే గొడవలంటే అంత పిత్తరోడు నేను. బాలే విసిగించేవాడు, బాలే టార్చర్ పెట్టేవాడు. ఇంకా అలా నడిచి వెళ్తా ఉంటే వెనకాలగా వచ్చి అలా కొట్టేసి వెళ్ళిపోతాడు. 1-2 సార్లు నేను మౌనంగా కూర్చుని నేర్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఏం చేద్దాం? ఇంటికి వెళ్ళి చెప్పామనుకో, ఇంట్లో ఎవరు వస్తారు? ఆడు వస్తున్నాడంటే దడెత్తేది నాకు. కొన్ని రోజులు అట్లాగా జరిగింది. ఏం చేస్తాడు? బ్యాగ్లో నోట్స్ ఉంటే మెల్లగా నోట్స్ తీసుకెళ్ళిపోతాడు. ఇంకో వాడి దగ్గరికి వెళ్ళి బతిలాడి తీసుకొచ్చుకోవాలి. బాగా టార్చర్ పెడతాడు. గొడవల మనిషి. చిన్న వయసు, 8వ తరగతి. ఏంటి వాడు వస్తున్నాడంటే నాకు గుండెలు దడ అనేది అలాగ ఉండేది. సరేలేండి, ఒక మాట చెప్పేస్తా. ఒక రోజున మా ఇంటి దగ్గర నుంచి ఆటో ఎక్కడానికని మా అందరం ఆదివారం తెల్లబట్టలు వేసుకొని నేను, మా అమ్మ, మా నాన్న, మా చెల్లి అందరం ఆటో కోసమని సెంటర్కి వెళ్ళి అక్కడ దాకా నడిచి వెళ్ళి అక్కడ నిల్చొని ఉన్నాం. అదే సమయానికి వాళ్ళ వీధిలో నుంచి వస్తున్నాడు. వాడు ఎప్పుడు చూడాల మమ్మల్ని అట్లాగా తెల్ల బట్టలు వేసుకుని బైబిల్ పట్టుకొని మా ఇంటి ఇళ్ళ 10 ఆటో కోసం నిల్చొని ఉన్నాం. వాడు సైకిల్ తొక్కుంటూ వస్తా సైకిల్ ఆగి చూశాడు మమ్మల్ని. ఇట్లా నా గుండె జల్లమంది. చిన్నపిల్లలమండి కనుక నా మనసులో ఉంది ఇప్పటికీ. మమ్మల్ని అందరం చూశాడు. నేను కూడా వాడిని చూశాను, మౌనంగా ఉన్నాను. వాడు అలాగా సైకిల్ నిల్చొనే కాలు పెట్టుకు చూసి అందరం చూశాడు, వెళ్ళిపోయాడు. ఏమనిపించిందో వాడికి. ఆ మరుసటి రోజు సోమవారం స్కూల్కి వెళ్తే వాడు వచ్చి నా పక్కన కూర్చొని, అరే మీరు క్రిస్టియన్సు అన్నాడు. నా గుండె జల్లుమనింది. వెంటనే అన్న మాట కూడా రావట్లే. ఎందుకంటే కొడతాడాడు. టీచర్లు కూడా అంటారు, వాడి జోలికి ఎందుకు వెళ్ళారా అంటారు. వాడు కూర్చొని మీరు క్రిస్టియన్సు అంటే అన్న. వెంటనే వాడు నా భుజం మీద చేసి, అరే మీరు మేము ఒకటేరా అన్నాడు. సత్య గొర్రె, మీరు మేము ఒకటే, మనమంతా ఒకటే అన్నాడు. వాడికి ఏమనిపించిందో ఏంటో నాకు అర్థమే సావలేదు. కానీ ఆ రోజు నుంచి వాడు అనేవాడు, మేము స్కూల్ అయిపోయిన తర్వాత బ్యాచ్లు బయటకు వచ్చేస్తాం కదా, వాడు అలాగా అక్కడ బ్యాచ్తో వస్తున్నా పరిగెత్తుకుంటూ మన నా దగ్గరకు వచ్చి భుజం మీద చేసి భుజం తట్టి, రే మనం అంతా ఒకటే, నువ్వు నా దోస్తురా నువ్వు అనేవాడు. ఒరే తెల్లబాట్లు ఎంత పని చేసిందిరా. నిజమండి. వాడు నేను తిట్లా